యశ్వంత్, పార్వతికి ఎలా ఉందిరా? బ్యాడ్ లక్ దేవా, ఆపరేషన్ కంప్లీట్ అయింది. పార్వతిలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికీ కోమాలోనే ఉంది. ఏంటని మాట్లాడేది? నువ్వేం కంగారు పడక, నా బిడ్డ కోమాలో ఉందంట. తనకేం కాదు. ఏంటి ఏంటని మాట్లాడేది? పార్వతి కోమాలోకి వెళ్ళిందా? కాన్షియస్ లోకి రావడానికి ఎంత టైం పడుతుందిరా? చెప్పలేం దేవా, వారం పట్టొచ్చు, నెల పట్టొచ్చు, అసలు స్పృహలోకే రాకపోవచ్చు. వాట్? సారీ అంకుల్, పార్వతి విషయంలో గ్యారంటీ ఇవ్వలేం, హోప్స్ లేవు. నో నో యశ్వంత్, ఎంత ఖర్చైనా పర్వాలేదు. అవసరమైతే ఫారిన్ నుంచి డాక్టర్స్ పిలిపించండి. డూ సంథింగ్. మిస్టర్ థామస్ అని సింగపూర్ ఆంటీ, హీ ట్రైడ్ హిమ్ లెవెల్ బెస్ట్. దేవుడి మీద భారం వేయటం తప్ప చేసేదేమీ లేదు. అయ్యా అయ్యా, నా బిడ్డ పార్వతి బతికిందంట. అయ్యా అమ్మా, నా బిడ్డ బతికిందంటమ్మా బాబు. అయ్యో అక్క బతుకదా నాన్న? అసలు ఏం ఛాన్సెస్ లేవా? అక్క చచ్చిపోతుందా నాన్న? రే, అక్క లేకుండా మనం మాత్రం ఎలా బతుకుతావురా? అయ్యా అమ్మా, నా బిడ్డను బతికించండమ్మా, బతికించండి. అమ్మా, నా బిడ్డను బతికించండమ్మా. భారత్ ప్రోగ్రెస్ చూస్తూ ఉంటా. ఎవ్రీ మూమెంట్ అబ్జర్వ్ చేయండి. డాక్టర్, స్పెషలిస్టులందరినీ హాస్పిటల్కి పిలిపించండి. మహి, సిద్ధాంతి గారిని వెంటనే ఇంటికి పిలిపించండి. హరి అప్. హనుమంతు, నువ్వు నాతో రా. లెట్స్ గో. రారా వెళ్ళు.